ఆవుల్ని చిన్న సైజ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆ, యాక్చువల్గా మన సనాతన ధర్మంలో ఆవు చంద్రుడు. చంద్రుడు అవును. అంటే స్త్రీ ఎప్పుడు గడప లోపల ఉండే సంప్రదాయం. అవును. అలాగే ఆవు ఎప్పుడు ఇంట్లో ఉండాలి. అవును. కానీ కుక్క కుజుడు అంటే సెక్యూరిటీ, అవును. గడప కాలభైరవుడు బయట అని. ఉండాలి. అవును. అలాంటి సనాతన ధర్మంలో కుక్కల లోపలికి వచ్చి ఆవులు బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకు అంటే ఇల్లులు చిన్నవి అయిపోయాయి, ఓకే. పెద్దవులు పోషించే స్తోమత లేదు. ఉమ్, రోజుకి 7 లక్షల ఆవులు కోతకు గురవుతున్నాయి. ఉమ్. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశమే గోవులు పూజించే దేశం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎక్కువ బీఫ్ సప్లై చేసే దేశం అయింది. అది మరి అయితే ఆవును రక్షించాలంటే ఏం చేయాలి? అందరూ వెళ్ళి ఆవులను ఆపుతారు, మళ్ళీ అక్కడికి వెళ్తాయి. ఉమ్, ఆవునే చిన్న సైజ్ చేస్తే ఉమ్, రక్షింపబడుతుంది. అవును. దానికి రాయల్ లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు రోడ్డు మీద ప్లాస్టిక్ తింటున్నాయి, ఎందుకు తింటున్నాయి? ఆవుకు విలువ లేక. ఆవుకు ఒక విలువ ఇవ్వాలి. అంటే చిన్న ఇల్లులో కూడా ఆవును పెంచుకునే విధంగా చేయాలని ఉద్దేశంతో సహసిద్ధంగా, ఎలాంటి ల్యాబ్లోని దానికి ఇబ్బంది పెట్టింది కాదండి. మాకు నాడీపతి ట్రీట్మెంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది, హైట్ పెంచే టెక్నిక్. అది నాది రెండో రీసెర్చ్. ఆ అదే. టెక్నిక్ వీటికి రివర్స్ చేశాను. హైట్ మాత్రమే తగ్గించాను అంతే. రిమైనింగ్ అంతా ఆవుతో సమానమే. దీనికి ఏ మెడిసిన్ కానీ ఏ డ్రగ్స్ ఏమి ఇవ్వకుండా ఓకే. సహసిద్ధంగా మ్యూటేషన్ అంటారు దీన్ని. ఆ, దాని జీన్ కొంచెం మ్యూటేషన్ చేస్తూ హైట్ తగ్గించాను, ఫ్రెండ్లీగా ఉండే విధంగా చేశారు. 2 లీటర్లు పాలు ఇచ్చే విధంగా. 2 లీటర్ల పాలు. అవి మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే. దీంట్లో. మామూలు ఆవు పాలలో 3% ఉంటాయి, ఇది 8 to 10 వరకు 12 వరకు కూడా ఉంటాయి.